ఉండాలి అనే విధానాన్ని పెట్టి చూస్తే నూతనంగా ఎలా ఉండాలంటే ఇక్కడ తెలియజేసిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే కొంతమంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. అదేవిధంగా కన్య మరియ గర్భమున శిశువుగాను బాలుడుగాను పుడతాడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఆ మాటను పెట్టి ఇప్పుడు మనము లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో చెప్తున్న దేవదూత ఏమంటుందంటే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం. ఎవరికట? మీకు మాకు కాదు, ప్రజలందరికీ కలగబోయే, దేవుని నామానికి స్తోత్రం, ప్రజలందరికీ కలగబోయే గొప్ప సంతోషకరమైన వర్తమానము మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడే రక్షకుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు వచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు వచ్చాడు అంటే అది అభిషక్తుడు, రక్షించేవాడు. దేవుడి వాక్యం అంటది రక్షించేవాడు. చూడండి, కొన్ని విషయాల్లో కొంతమంది బలహీనతగా ఉన్నప్పుడు ఎవరు ఆ దగ్గరికి వెళ్ళరు. అన్ని ఉన్నప్పుడు అందరూ వెళ్తారు. ఏంటంటే కొద్దిగా ధనం ఉన్నప్పుడు, కొంత గొప్పతనం ఉన్నప్పుడు, పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడు కొంతమంది కొన్ని విషయాల్లో వెళ్తారు. ఏమీ లేని పరిస్థితుల్లో ఆయన మంచంలో పడి ఉన్నప్పుడు ఎవరు వెళ్ళరు. ఎందుకంటే ఆయనలో ఏమీ లేదు, ఒకవేళ ఆయన కాటికి వెళ్తే ఏమైనా రోగం మనకు అంటుకుంటుందేమో అన్న ఆలోచనతో వెళ్ళరన్నమాట. అయినా ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ అంటున్నాడనమాట. ఎక్కడ? లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో, నచించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు లోకములకు వచ్చెను, అతనితో చెప్పాను. దేవుని నామమున స్తోత్రం. నచించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. నచించిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు. తల్లిదండ్రి మాట వినని కుమారులు ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రి మాట వినని కుమార్తెలు ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రి మాట వినని ప్రతి ఒక్కరు నశించిపోతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళక, ఆయన చెప్పిన త్రోవల్లో వెళ్ళక, ఆయన చెప్పినట్లు చేయక, మేము వెళ్తున్నాము, స్కూల్కి వెళ్తున్నాము, అక్కడికి ఇక్కడికి వెళ్తున్నాము, సినిమాలకు వెళ్తున్నాము, అక్కడికి వెళ్తున్నాము అని చెప్పి చదువు ఎగ్గొట్టి నశించిపోతున్న వారు ఈ రోజుల్లో లేకపోలేదు. దేవుడి నామమునకు స్తోత్రం. తల్లిదండ్రులకి అంటే తల్లిదండ్రులకి ఏం చేసి వెళ్తున్నామని చెప్పి చాలా భయంకరమైన అటువంటి స్థానంలో తీసుకుని వచ్చిన కుమారులు కుమార్తెలు లేకపోలేదు. దేవుడి నామమునకు స్తోత్రం. అయితే తల్లిదండ్రులు చెప్పిన విధానం బట్టి నడవలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. దేవుడి నామమునకు స్తోత్రం. అందుకే నేను నశించిపోతున్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో దిగజారిపోతున్నారు ప్రియులారా. అందుకే నేను చెప్తున్నాడు, నశించిన దాన్ని నేను వెతికి రక్షించడానికే నేను వచ్చాను. రోగులకే వైద్యుడు గాని బాగున్న వారికి వైద్య అక్కడ లేదు. దేవుడి నామమునకు స్తోత్రం. ఎలాంటి వారికి కావాలట దేవుడు? రోగులకే వైద్యుడు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కడ లేదు. దేవుడు కనికరమే కోరుతున్నాను గాని అది ఇచ్చే ఇది ఇచ్చే నేను కోరలేదు. దేవుడి నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మొదటిది ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎందుకు వచ్చాడు అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాడు ప్రియులారా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. మనం ఒకవేళ నశించిపోతున్నాము, తప్పిపోతున్నాము, కృంగిపోతున్నాము, కుప్పగొలిపోతున్న సందర్భాలలో ఆయన చెయ్యి పట్టి లేవదీసే దేవుడు. మన కుటుంబంలో ఎవరు ఓదార్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడే వానికి తోడుండి ఆయనకి లేవనెత్తి ధైర్యపరిచి వెన్ను తట్టి నడిపించే దేవుడు. దేవుడి నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఒక మాట ఉంది, మళ్ళీ ఒక మాట. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1:15 వచనములు అంటాడు, ఏమంటున్నాడంటే
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదై ఉన్నది. దేవుని నామమున స్తోత్రం. ఏంటంటే ఆ పాపులను రక్షించుటకు. మనం ఇంతకు ముందు పాపులమై ఉన్నాము. మనం ఇంతకు ముందు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. ఇంతకు ముందు చాలా భయంకరమైన పరిస్థితిలో దిగజారిపోయిన వాళ్ళము. మనం అందరం కూడా దిగజారిపోతున్న సందర్భంలో ఆయన చెయ్యి పట్టి లేవనెత్తి స్థితిలో నడిపించాడు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే పాపులు రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. దేవుని నామమున స్తోత్రం. ఎవరు సాయం చేయరండి. అన్ని ధనం ఉంటే ఎంతమందిని సాయం చేస్తారు, కానీ ఏమీ లేకపోతే ఎవరు అని వెళ్ళిపోతారు. దేవుని నామమున స్తోత్రం. ఏమీ లేని పరిస్థితిలో కూడా దేవుడు సహాయకుడు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ పాపులు రక్షించడానికి యేసు లోకమునకు వచ్చెను. దేవుని నామమునకు స్తోత్రం. మొదటి మాట ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాడు. రెండోది ఏంటంటే పాపులు రక్షించడానికి లోకంలోకి వచ్చాడు. దేవుడు లోకంలోకి వచ్చి ఆయన మన పోలికలో ఉండి మనల్ని సృష్టించి మనల్ని జంతువుగానో లేకపోతే పక్షిగానో లేకపోతే మృగం గానో లేకపోతే కుక్క గానో లేకపోతే పంది గానో లేకపోతే ఇంకొక దానిలో పుట్టించాలి కదా మనల్ని. ఆయన పోలికలో మనల్ని సృష్టించి పుట్టించి ఆయన పోలికలో మనం ఉన్నామని ఆయన మనల్ని ప్రేమించాలని వచ్చాడు. ఆయన ప్రేమించాలి. నా కుమారుడు నా పోలికలో పుట్టాడు, నా పోలికలో నేను సృష్టించాను ఆయన్ని అని ఆయన భూలోకానికి మానవుల స్వరూపంలో రక్తమాసలు కలిగి తిని ఆ దాసుల స్వరూపమును ఎక్కి కన్యమరియ గర్భమున ధరించి భూమి మీదకి వచ్చి నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ప్రియులారా, దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది మూడో మాట ఏంటంటే మొదటి యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో అపవాది క్రియలను లయపరుచుటకి దురాత్మ సైతాన శక్తులకు లయపరచడానికి, దురాత్మ బంధికాలని లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. దేవుని కుమారుడు ఏమయ్యాడంటే ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇక్కడ అపవాది క్రియలను లయపరచడానికి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం అన్ని ఉంటాయి అన్ని కూర్చుకుంటాం, కానీ అన్ని కూడా కూర్చుకుంటాం అప్పుడు మట్టుకే మళ్ళీ అన్ని కొదువగా ఉంటాయి. ఇదేంటి ఇప్పుడే కదా కూర్చుకున్నాము, ఏంటి ఇలాగే పరిస్థితులు ఏమైనా ఉండకుంటుంది, ఏం చేసినా కష్టపడుతున్నాము, ముక్కలు రెక్కలు కట్టుకొని కష్టపడుతున్నాము, ప్రయోజనం లేకపోతుంది. ఏంటి ప్రయోజనం లేదు. ఎటువంటి చూసినా ఎక్కడ చూసినా కష్టపడడమే, ఎప్పుడు చూసినా కష్టపడడమే, ఎక్కడ చూసినా చెవిటూర్చడమే, కానీ నాకు ప్రయోజనం లేకపోతుంది ఎందుకని అనుకుంటాం. అని అపవాది చేసిన క్రియ. దేవుడి నామమున స్తోత్రం. ఈ అపవాది క్రియలను లయపరచడానికి ఆయన వచ్చాడు. ప్రియులారా, అపవాది క్రియలను లయపరచడానికే ఆయన వచ్చాడు భూమి మీదకి. అందుకే ఎందుకు క్రిస్మస్ అంటే డిసెంబర్ 25నే క్రిస్మస్ కాదు, కానీ ప్రతిరోజు క్రిస్మసే. దేవుడి నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనే రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడట? నీ కొరకు, నా కొరకు, మన ప్రజలందరి కొరకు. దేవుడి నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కొరకు పుట్టాడట చెప్పండి? ప్రతి ఒక్క పిల్లల్ని, తల్లులను, పెద్దలను, చిన్నలను అందరినీ కూడా తాగడానికి ఆయన వచ్చాడు. అందరి హృదయాల్లో మండించాలని ఆయన వచ్చాడు. అందరినీ సుఖపెట్టాలని వచ్చాడు. చూడండి, కన్యమరియా వంశములో ఎలాంటిదంటే బీదగా ఉన్న ఆవిడ, ఏమీ లేని పరిస్థితిలో ఆమె ద్వారా కుమారుడు అనుగ్రహించబడెను. దేవుడి నామమున స్తోత్రం. ఆమె ద్వారా ఆయన హెచ్చించాలని, ఆయన ఆశీర్వదించాలని, ఆయన అభివృద్ధి పొందాలని, ఆయన ఆశీర్వాదములతో నింపాలని ఆమెని ఆయన ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రియులారా, దేవుడి నామమున స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన బిడ్డలకి భూమి మీద సమాధానము అని చెప్పాడు. చూడండి, సర్వోన్నతమైన స్థలములలో మహిమ, ఆయనకి ఇష్టలైన
కుమారులకి భూమి మీద సమాధానము. అంటే సర్వోన్నతమైన, అంటే సర్వలోకానికి సృష్టించిన దేవుడు. నీ గ్రామానికి నా గ్రామానికి కాదు, సర్వలోకానికి సృష్టించిన సర్వాధికారి. ఆయన ప్రేమించిన వారినట సంతోషంగా ఉండడానికి ఆయన వచ్చాడు. దేవుడి నామమున స్తోత్రం. సమాధానం లేదు, ఎందుకంటే కొన్ని విషయాల్లో సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు, అటువంటి కుమారులలో సమాధానం లేదు, అదే కుటుంబంలో సమాధానం లేదు, భర్త భార్యలో సమాధానం లేదు, తల్లి పిల్లల్లో సమాధానం లేదు. అటువంటి ప్రతిలో నీవు ఒక్కేసి, నేను ఒక్కేసి, పిల్లలు ఒక్కేసి, తల్లులు ఒక్కేసి, తండ్రులు ఒక్కేసి, ఈ విషయంలో దేవుడు అంటున్నాడు, మీరు సమాధాన పరచడానికి నేను వచ్చాను. మీ కుటుంబాన్ని సమాధాన పరచడానికి వచ్చాను, మీ కుటుంబాన్ని శాంతిని పరచడానికి వచ్చాను, మీ కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చాను. కానీ మీ కుటుంబాలు కట్టాలంటే, ఇంటి కట్టాలంటే మేస్త్రుండి, ఇటుకలుండి, సిమెంట్ ఉండి అయితే కట్టగలుగుతాం. కానీ కుటుంబం కట్టాలంటే దేవుని మాట వలనే కట్టబడుతుంది. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట వలనే కట్టబడుతుంది. దేవుని ప్రేమ శ్రేష్టమైంది. దేవుని ప్రేమ అంటూ సంటే ఏముండదు, కలవడముగా ప్రేమిస్తుంది. ఎవరినైనా ఈడు ఆడనదు, కుల మత భేదం ఏమి కాదు, అందరూ సమానులు అని దేవుడు చెప్పాడు. అందుకే ఆయన ప్రేమించేవాడు, ఆయన ప్రేమించే దేవుడు, ప్రేమించే వ్యక్తి ఈడు వాడు అని ఉండదు, అందరినీ ప్రేమించేవాడు ఆయన మనలో ఉన్నవాడు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకే నచించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. నచించిన దాన్ని వెతికి రక్షించడానికే వచ్చాడు. ఆయన కులం ఈయన కులానికి రక్షించడానికి కాదు, అనేక మందిని కూడా రక్షించడానికే ఆయన వచ్చాడు. ప్రియులారా, దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాటను మరి మనము విన్నాము కాబట్టి, మొదటి మాట ఏంటి? నచించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు. రెండో మాట ఏంటంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. మూడోది ఏంటంటే అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. దేవుని నామమున స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క వ్యక్తి ఏంటంటే ఆయన మాట వినేటప్పుడు మనము రక్షించబడతాం. మనము కూడా పాపములో శాపములో కొట్టబడుతున్నప్పుడే దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు, ఎన్నుకున్నాడు, నడిపించుకున్నాడు. ఈ స్థితిలో మనల్ని నడిపించుకుంటున్నాడు. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, శక్తిమంతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త యేసయ్యా, ఇంతవరకు తండ్రి నాయన 3 సబ్జెక్టులోని వాక్యము ద్వారా నువ్వు బలపరిచావు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దావీదు పట్టణం జరిగిన రక్షకుడు మా కొరకే పుట్టాడు. ప్రభువా, మా కొరకే పుట్టావు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేశం, మా రాష్ట్రం, మా ప్రాంతం, మా కుటుంబం తండ్రి ప్రభా నాయన, మా గ్రామాలు ప్రభా నాయన స్తోత్రాలు తండ్రి నాయన. ఈ స్వర్తి గ్రామాలన్నింటినీ నువ్వు దీవెనకరంగాను ఆశీర్వాదంగా మార్చి నానా ఎవరైతే నశించిపోతున్నారో ప్రభు వారిని రక్షించమని అడుగుతున్నాను దేవా. నానా ప్రభు యేసయ్య, పాపులను రక్షించడానికి వచ్చావు తండ్రి. నానా ప్రభావాది క్రియలను లయపరచడానికి వచ్చావు తండ్రి. నీ ఆత్మతో నడిపించి బలపరచమని నాన్న ఇంతవరకు తండ్రి నీ వర్తమానం తండ్రి నీ బిడ్డలు వినే ప్రతి ఒక్క బిడ్డను ప్రభా రక్షించబడాలి ప్రభా, నూతన ఆత్మతో నడిపించబడాలి ప్రభా. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.